హాయ్ స్టూడెంట్స్, మీకు ఇప్పుడు హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ మెథడ్ని లైన్ ఆఫ్ కాలిమేషన్ మెథడ్ అని కూడా అంటారు. సో ఇది మీకు 8 మార్క్స్ అడిగే ఛాన్సెస్ 100% ఉంది. ఇది లేకుండా క్వశ్చన్ పేపరే రాదు. ఎయిదర్ హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ మెథడ్ ఆర్ రైజ్ అండ్ ఫాల్ మెథడ్ రెండు అడిగే ఛాన్సెస్ కూడా ఉంది. సో కొంచెం జాగ్రత్తగా వినండి. సో మీకు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలని చాలా ఈజీగా చెప్తాను. ప్రొసీజర్ లెవెలింగ్ ప్రొసీజర్ గురించి ఏం చెప్పను, డైరెక్ట్గా ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలని ఫాస్ట్గా చెప్తాను. కొంచెం చూడండి క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే రీడింగ్స్ ఇచ్చారు. ఎన్ని రీడింగ్స్ ఇచ్చారంటే 9 రీడింగ్స్ ఇచ్చారు, RL ఇచ్చారు. ఇన్స్ట్రుమెంట్ అనేది 4th రీడింగ్ దగ్గర 6th రీడింగ్ తర్వాత షిఫ్ట్ అవుతుందని చెప్పారు. సో ఈ ఇమేజ్ అనేది రిమూవ్ చేస్తాను. ఇది మీకు పేజ్ నెంబర్ 4.31లో ఉంది. సో అక్కడ చూడండి. సో ఇమేజ్ రిమూవ్ చేస్తున్నాను, మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో గెట్ రెడీ. ఓకే, సో మీకు రీడింగ్స్ అనేది నేను రాస్తాను మాన్యువల్గా. చూడండి 1.895, 1.500, 1.865, 2.570, 2.990, 2.020, 2.410, 2.520 అండ్ ఫైనల్లీ 2.960. సో మనకి టోటల్గా 9 రీడింగ్స్ ఇచ్చారు. ఓకేనా, ఎన్ని రీడింగ్స్ ఇచ్చారు? 9 రీడింగ్స్ ఇచ్చారు. సో 9 రీడింగ్స్ ఇచ్చారు కదా అని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే 9 స్టేషన్స్ తీసేసుకుంటారు. ఎన్ని స్టేషన్స్ తీసుకుంటారు? 9 స్టేషన్స్. అదే ఫస్ట్ చేసే మిస్టేక్. సో ఫస్ట్ మనకి ఎన్ని రీడింగ్స్ ఉన్నాయో తెలియాలి. ఎన్ని రీడింగ్స్ ఉన్నాయో తెలియాలి, అట్ ది సేమ్ టైం ఏది FS, ఏది BSc, ఏది IS తెలియాలి. సో మీకు జస్ట్ లాజికల్గా చెప్తాను చూడండి. సో వాళ్ళు ఏమన్నారంటే 4th రీడింగ్ చూడండి, 4th రీడింగ్ అండ్ 6th రీడింగ్ దగ్గర 6th రీడింగ్ తర్వాత 4th రీడింగ్ తర్వాత 6th రీడింగ్ తర్వాత ఇన్స్ట్రుమెంట్ అనేది షిఫ్ట్ అయిందన్నారు. సో ఇక్కడ చూడండి బ్రాకెట్ చూడండి, ఇట్లా ఒక బ్రాకెట్ వేసుకోండి. సో ఇదంతా మీరు ఎగ్జామ్లో వేయకూడదు, మీరు రఫ్గా వేసుకోండి. ఎగ్జామ్లో ఇదంతా పేపర్లో ఇదంతా రాయకూడదు. 4th రీడింగ్ దగ్గర ఇన్స్ట్రుమెంట్ అనేది షిఫ్ట్ అయింది. సో 4 రీడింగ్స్ తర్వాత ఇక్కడ బ్రాకెట్ ఇక్కడ క్లోజ్ చేయండి. సో ఇక్కడ మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేయండి. తర్వాత ఎప్పుడు షిఫ్ట్ అయిందన్నారు? 6th రీడింగ్ తర్వాత. సో ఇక్కడ ఇలా బ్రాకెట్ క్లోజ్ చేయండి. సో మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ ఏం ఇవ్వలేదు కాబట్టి బ్రాకెట్ ఇక్కడ ఎండ్లో క్లోజ్ చేసేయండి. సో దీని మీనింగ్ ఏంటంటే ఏది FSc, ఏది IS అనేది ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఇలా వేసాను అనమాట నేను. ఓకేనా, మనం ఇన్స్ట్రుమెంట్ సెటప్ చేసిన తర్వాత తీసుకునే ఫస్ట్ రీడింగ్ బ్యాక్ సైడ్. సో ఇక్కడ బ్యాక్ సైడ్ వేస్తాం. లాస్ట్ తీసుకునే రీడింగ్ 4 సైడ్. ఓకేనా, సో ఇది ఒక సెటప్ అనమాట. ఇదొక సెటప్. ఓకేనా, సో అందుకని చెప్పి చెప్తున్నా. సో ఇది FS అయింది. ఈ మధ్యలో ఉండే ISలు రెండు, IS. ఇక్కడ చూడండి మళ్ళీ సెకండ్ సెటప్లో ఇది బ్యాక్ సైడ్, మధ్యలో ISలు ఏం లేవు, FS IS మధ్యలో ఏం తీసుకోలేదు. సో మళ్ళీ ఇక్కడ ఇది BS, ఇది FS, మధ్యలో ఒకటి ఉంది. ఒకటి ఉంటే ఒకటి, 3 ఉంటే 3, ఎన్ని ఉంటాయని అవన్నీ ISలు అవుతాయి. ఇక్కడ IS అయింది. సో మీరు ఇది టేబుల్లో ఈజీగా వేసుకోవడానికి ఇలా చెప్పాను అనమాట. సో మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎప్పుడైనా ఈ రెండు ఇలా వచ్చాయి కదా, 2 బ్రాకెట్స్ ఇలా ఈ షేప్ వచ్చినప్పుడు టేబుల్లో టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఓకేనా, ఈ టర్నింగ్ పాయింట్ ఉన్న దగ్గర హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనం స్టార్టింగ్లో బెంచ్ మార్క్ తీసుకున్నప్పుడు కూడా హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, HI1 అంటాం. ఆ తర్వాత ఇలాంటి టర్నింగ్ పాయింట్స్ వచ్చిన ప్రతి దగ్గర HI1, HI2, HI3 అని ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో టేబుల్ వేసి సాల్వ్ చేయాలి. ప్రొసీజర్ ఫర్ రిడక్షన్ ఆఫ్ లెవెల్స్ అంటారు. సో మీరు ఆ స్టెప్స్ టేబుల్ వేసిన తర్వాత ప్రొసీజర్ పెడతారు. ప్రొసీజర్లో సాల్వ్ చేస్తా, టేబుల్లో వాల్యూ చేస్తారు. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే డైరెక్ట్గా టేబుల్లో వాల్యూ చేస్తాను, లాస్ట్లో ప్రొసీజర్ రాస్తాను. సో ఫాస్ట్గా సాల్వ్ చేసేద్దాము. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ పేజ్ చూడండి. సో ఇదంతా ఇప్పుడు నేను ఈ బ్రాకెట్ ఇదంతా మీరు ఎగ్జామ్లో రాయకూడదు. మీరు డైరెక్ట్ ఎగ్జామ్లో సొల్యూషన్ అని రాసి ఏం చేస్తారంటే టేబుల్ వేసుకుంటారు. టేబుల్ వేయాలంటే మీకు ఫస్ట్ ఏమేమి ఉంటాయో తెలియాలి. టేబుల్లో ఫస్ట్ ఏముంటుందంటే స్టేషన్ ఉంటుంది. స్టేషన్లో ఎన్ని రీడింగ్స్ తీసుకోవాలని మనకు తెలియదు. సో దానికి ఫార్ములా ఏంటంటే చూడండి, నేను ఫార్ములా వేస్తాను. ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టేషన్స్. సో రీడింగ్స్ 9 ఇచ్చారు కాబట్టి 9 స్టేషన్స్ ఉంటాయని చాలా మంది అనుకుంటారు. అదే వాళ్ళు చేసే ఫస్ట్ మిస్టేక్. సో నెంబర్ ఆఫ్ స్టేషన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రీడింగ్స్. వాళ్ళు ఎన్ని రీడింగ్స్ ఇచ్చారో దాంట్లో నుంచి మైనస్ చేస్తాం. ఏం మైనస్ చేస్తామంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ద ఇన్స్ట్రుమెంట్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్. ఎన్నిసార్లు షిఫ్ట్ అయింది ఇన్స్ట్రుమెంట్? 2 టైమ్స్ షిఫ్ట్ అయింది. సో మీరు సొల్యూషన్లో ఇది రాయకపోయినా పర్వాలేదు, బట్ మీరు రాస్తే మంచిది.
సో క్లారిటీ ఉంటుంది. సొల్యూషన్ అని ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. ఇంతకుముందు అంతా స్టార్ట్ అది జస్ట్ మీరు పక్కన రఫ్గా వేసుకుంటారు. నెంబర్ ఆఫ్ రీడింగ్స్ ఎన్ని 9. ఎన్నిసార్లు ఇన్స్ట్రుమెంట్ షిఫ్ట్ చేశారు 2 times. 4th రీడింగ్ తర్వాత 6th రీడింగ్ తర్వాత = 7. సో 7 స్టేషన్స్ వస్తాయి. సో నెక్స్ట్ పేజ్లో రాస్తాం టేబులర్ ఫామ్. అంటే మనకు 7 స్టేషన్స్ అంటే ABCDEFG వరకే వస్తాయి. 1 2 3 4 5 6 7 అని కూడా రాయొచ్చు, ఏం ఇబ్బంది లేదు. ఫస్ట్ టేబుల్ ఏం రాస్తారంటే స్టేషన్. తర్వాత మనం ఇన్స్ట్రుమెంట్ సెటప్ చేసిన తర్వాత ఫస్ట్ తీసుకునే రీడింగ్ బ్యాక్ సైడ్, తర్వాత ఇంటర్మీడియట్ సైడ్, తర్వాత ఫోర్ సైడ్. ఈ తర్వాత ఏం చేస్తామంటే టేబుల్లో ఏం చేస్తామంటే హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ కనుక్కుంటాం. ఆ తర్వాత RL, ఆ తర్వాత రిమార్క్స్. సో టేబులర్ ఫార్మాట్ ఇలా ఉంటుంది హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ మెథడ్లో. హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ మెథడ్ని ఏమంటారు? కాలిమేషన్ మెథడ్ అని కూడా అంటారు. సో ఇప్పుడు మనకి 7 స్టేషన్స్ వచ్చాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే 7 rows తీసుకుంటాం అని అనుకుంటారు చాలామంది. అక్కడే మిస్టేక్ చేస్తారు. 7 కాదు 8 తీసుకుంటారు. యాక్చువల్లీ 7. సో మనం సమ్మేషన్ చేస్తాం అనమాట లాస్ట్లో. అదేందో చెప్తాను చూడండి ఇప్పుడు. సో అయింది కదా, దీనికి కొంచెం టైం పడుతుంది, కొంచెం చూడండి. చాలా ఈజీ, మీరు స్కేల్తో వేసేస్తారు, నేను దీంతో వేస్తున్నాను ఇప్పుడు. ఓకేనా? చూడండి ఎన్ని వస్తాయని చెప్పాను? 7 వస్తాయని చెప్పాను. ఇది 1 2 3 4 5. ఇది మీరు ఫార్వర్డ్ చేసి చూడండి. ఇక్కడ 6 7 1 2 3 4 5 6 7 8. లాస్ట్లో అది 8. 8 ఎందుకంటే సమ్మేషన్ చేయడానికి. SUM కొంచెం చూడండి, సమ్ రాస్తాం. సమ్ అంటే అన్ని యాడ్ చేస్తే ఎంత వస్తాయని చూడండి. ఇక్కడ స్టేషన్లో ABCDEFG 7 వచ్చాయి కదా. సో మీకు డౌట్ ఉంటే పక్కన కూడా రాసుకున్నాం. 1 2 3 4 5 6 7. సో ఇప్పుడు డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే ఆ వాల్యూస్ అన్ని రాసేస్తాం. ఎలా రాస్తామో చూడండి, ఒకసారి చూపిస్తాం. దీన్ని యూజ్ చేసుకొని రాస్తాం అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇవి ఉన్నాయి కదా 4. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ డైరెక్ట్గా మీకు అనవసరం ఏముందో ఏం లేదని, BS అని ఉంది కదా, ఏ ఉన్న రోలో BS రాస్తారు. దాని కింద IS ఉంది కదా, అక్కడ 1.500 రాస్తారు. దాని కింద 1.865 రాస్తారు. దాని కింద FS ఉన్న కాలంలో 2.570 రాస్తారు. రాసిన తర్వాత ఫస్ట్ రాద్దాము, తర్వాత చెప్తాను ఎలా వస్తుందని. చూడండి BS ఉంది కదా, ఎంత 1.895 ఫస్ట్ రీడింగ్ 1.895. తర్వాత దాని కింద IS 1.500, దాని కింద 1.865, దాని కింద 2.570. అయిపోయింది కదా. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే నెక్స్ట్ చూడండి, ఇక్కడ ప్రీవియస్ చూపిస్తాం. ఇక్కడ 2.990 అండ్ 2.020 ఏం చేస్తారంటే వాళ్ళు డైరెక్ట్గా తీసుకొని ఇక్కడ రాస్తారు. ఇక్కడ 2.990 అని ఇక్కడ రాస్తారు. అక్కడతో ప్రాబ్లం అయిపోయింది, రాంగ్ అయిపోయింది. అక్కడ కాదు రాయాల్సింది. మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను. ఏం చెప్పానంటే చూడండి, ఈ సింబల్ ఎక్కడైతే వస్తుందో ఆ సింబల్ దగ్గర 4 సైడ్ దగ్గరే బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు 2.570 రాశారు కదా, అదే రోలో బ్యాక్ సైడ్ ఉన్న కాలంలో 2.990 రాస్తారు. ఎలా అంటే చూడండి, ఇక్కడ కలర్ మార్చి చూపిస్తాను చూడండి. 2.990. ఓకేనా? సో నెక్స్ట్ రోలో ఏముంది? 4 సైడ్ ఉందా, బ్యాక్ సైడ్ ఉందా? 2.020. మీకు ఆల్రెడీ అక్కడ సాల్వ్ చేశాను కదా. ఇది నేను చెప్పేది, ఇది ఇక్కడ చూపించాను కదా, ఇక్కడ 4 సైడ్. నెక్స్ట్ ఏం వస్తుంది? బ్యాక్ సైడ్ IS FS. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్గా వేసేసేయచ్చు. నెక్స్ట్ ఏం వస్తుంది? ఇదే రోలో బ్యాక్ సైడ్ వస్తుంది ఇక్కడ. ఓకేనా? చాలా మంది కింద వేస్తారు, అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కింద అంటే ఇక్కడ వేస్తారు, అక్కడ కాదు వేయాల్సింది, దాని పైన వేయాలి. సో అందుకని మీరు ఏం చేస్తారంటే రాసుకునేటప్పుడు ఇక్కడ BM అని రాస్తారు, బెంచ్ మార్క్. మీకేం చెప్పాను, ఇక్కడ ఈ 2 వాల్యూస్ వచ్చే దగ్గర టర్నింగ్ పాయింట్ వస్తుంది అని చెప్పాను కదా, TP1 తర్వాత TP2 కూడా వస్తుంది. సో ఇక్కడ ఆ 2వ వాల్యూ వేస్తారు. ఏం వేస్తారు? ఇక్కడ బ్యాక్ సైడ్ 2.410. ఓకేనా? దాని తర్వాత IS ఉంది, ఒక FS ఉంది, 2.520 అండ్ 2.960. అయిపోయిందా? సో వీటిని యాడ్ చేస్తారనమాట. ఈ మొత్తం ఇవన్నీ BS అనేది యాడ్ చేసి
వేస్తే ఎంత వాల్యూ వస్తుంది అంటే 7.295. ఈ 3 వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ 3 వాల్యూస్ వేస్తే అంత వస్తుంది. తర్వాత ఈ పక్కన ఐఎస్లు ఫైండ్ అవుట్ చేయరు, ఐఎస్తో పని లేదు మనకి. ఈ 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది అంటే 7.550 వస్తుంది. ఓకేనా? సో బ్రాకెట్ తీసేద్దాం, 7.550 వచ్చిందా? సో ఇప్పుడు మనకి వాళ్ళు ఫస్ట్ ఆర్ఎల్ మాత్రం ఇచ్చారు 30.500. సో మీకు గుర్తుపెట్టుకోండి ఒక ఇంపార్టెంట్, దీంట్లో ఈ ప్రాబ్లం మొత్తం 2 ఫార్ములాల చుట్టూ తిరుగుతుంది అనమాట, హెచ్ఐ అండ్ ఆర్ఎల్. ఈ 2 ఫార్ములాస్ తెలిస్తే మీకు ప్రాబ్లం ఈజీ అయిపోతుంది. హెచ్ఐ ఫార్ములా ఏంటంటే ఆర్ఎల్ ప్లస్ బిఎస్, ఆర్ఎల్కి ఫార్ములా ఏంటంటే హెచ్ఐ మైనస్ ఐఎస్ ఆర్ ఎఫ్ఎస్. ఓకేనా? ఈ 2 ఫార్ములాల చుట్టూ ఉంటుంది అనమాట. సో ఎలా ఫైండ్ అవుట్? ఈ ఫస్ట్ ఏంది, మనకి ఆర్ఎల్ ఇచ్చాడు, హెచ్ఐ తెలియదు. సో హెచ్ఐ 1 కనుక్కుంటాం. చూడండి ఎలా కనుక్కుంటాం, ఇది ఉంది కదా ఆర్ఎల్, హెచ్ఐకి ఫార్ములా చూడండి, హెచ్ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎల్ ఎంత 30.500 ఇచ్చారు, ప్లస్ ఫస్ట్ బ్యాక్ సైడ్ 1.895 ఈజ్ ఈక్వల్ టు ఎంత 32.395. ఒకసారి ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నేను బ్లూ కలర్తో చూపిస్తాను. సో ఇక్కడ ఆర్ఎల్ ఉంది కదా, ఓకే బ్లూ కలర్తో చూపిస్తాను చూడండి. సో దీనికి ఇది ప్లస్ చేస్తారనమాట, ప్లస్ చేస్తే ఇక్కడ హెచ్ఐ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం చేసాం కదా, వాల్యూ ఎంత వచ్చింది 32.395. ఫస్ట్ ఇది ఫైండ్ అవుట్ చేస్తేనే మనం ఏదైనా చేయగలం. ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి, ఇప్పుడు ఒక ప్రాసెస్ ఫామ్ చూడండి, దీనిలోంచి ఇది రిమూవ్ చేసి ఇక్కడ వేస్తాం వాల్యూ, దీనిలో నుంచి ఇది రిమూవ్ చేసి ఇక్కడ వేస్తాం వాల్యూ. ఇదే రాస్తాం కూడా మనం స్టెప్ వైజ్ ప్రొసీజర్. సో హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ మెథడ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ డైరెక్షన్లో మైనస్ చేస్తా వెళ్తాం. ఎక్కడి నుంచి? హెచ్ఐ నుంచి ఐఎస్ని ఎఫ్ఎస్ని మైనస్ చేస్తూ వస్తాం. ఒకవేళ హెచ్ఐఏ కనుక్కోవాలనుకోండి, ఆర్ఎల్ ప్లస్ బిఎస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? సో ఇది దీంట్లో మెథడ్. సో ఇప్పుడు చూడండి, 32.395 మైనస్ 1.500 ఎంత వస్తుంది? 30.895. ఓకేనా? దాంట్లో నుంచి 32.395 మైనస్ 1.865 ప్లస్ ఎంత వస్తుంది? 30.530. నెక్స్ట్ 32.395 మైనస్ 2.570 వేస్తే ఏమొస్తుందని 29.825 వస్తుంది. ఇప్పుడు మీకేం చెప్పాను, ఎక్కడైతే బిఎస్ ఎఫ్ఎస్ ఒకే దగ్గర ఉందో, ఆర్ TP1 TP2 TP3 ఇలాంటివి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ హెచ్ఐ కనుక్కోవాలి మళ్ళీ, ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్ మళ్ళీ మార్చాం కాబట్టి. సో ఇప్పుడు మీరు హెచ్ఐ మళ్ళీ కనుక్కోవాలి. హెచ్ఐ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంది? ఆర్ఎల్, ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసిన ఆర్ఎల్ 29.825 ఉంది కదా, లేటెస్ట్గా ఫైండ్ అవుట్ చేసిన ఆర్ఎల్, దానికి బిఎస్ యాడ్ చేస్తారు. ఏ బిఎస్? ఇక్కడ 2.990 అని ఉంది కదా, ఇది యాడ్ చేస్తారు. చూడండి, దీనికి ఇది యాడ్ చేస్తారు. యాడ్ చేస్తే ఇక్కడ హెచ్ఐ వస్తుంది. యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 32.815 వస్తుంది. ఎంత వస్తుంది? 32.815. ఇప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ సేమ్ ఇలా మైనస్ చేస్తారు, ఈ వాల్యూ వస్తుంది 32.815 మైనస్ 2.020 ఎంత వస్తుంది అంటే 30.795 వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ TP2 ఉంది అక్కడ. చాలా మంది ఏం చేస్తారంటే చూసుకోకుండా వెళ్ళిపోతారు. TP2 ఉంది కాబట్టి అక్కడ మళ్ళీ హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ థర్డ్ HI3 అంటారు, ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు చూడండి, దీనికి ఈ బ్యాక్ సైడ్ని యాడ్ చేస్తారు. ఓకేనా? యాడ్ చేస్తే HI3 వస్తుంది, థర్డ్ హెచ్ఐ. ఎంత యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 30.795 ప్లస్ 2.410 యాడ్ చేస్తే 33.205 వస్తుంది. క్యాల్సిల్ రెడీగా పెట్టుకోండి, సాల్వ్ చేయండి. సో ఇప్పుడు సేమ్ ఇంకా అయిపోయింది ప్రాబ్లం. దీన్ని ఇలా మైనస్ చేస్తాము, దీన్ని ఇలా మైనస్ చేస్తాం, అంతే. వాల్యూస్ ఎంత వస్తాయి? 33 దాని నుంచి ఆ వాల్యూ తీసేస్తే ఎంత వస్తుంది అంటే 30.685 వస్తుంది. HI3 33.205 నుంచి 2.960 రిమూవ్ చేస్తే 30.245 వస్తుంది. సో అంతే, 90% ప్రాబ్లం అయిపోయింది. ఇంకో 10% ఏంటంటే, నేను ఇప్పుడు టేబుల్లో వేసేటప్పుడు ఈ యాంగిల్స్ వేసాను కదా, ఈ డైరెక్షన్స్ వేసాను కదా, గ్రీన్ కలర్తో ఇట్లా స్లాంట్గా, ఇవన్నీ మీరు ఎగ్జామ్లో వేయొద్దండి.
మీకు అర్థం అవడానికి చెప్పాను ఈ డైరెక్షన్లో ఉంటాయని. అర్థం అవుతుందా నేను చెప్పేది? సో ఈ డైరెక్షన్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఇవన్నీ డైరెక్షన్స్. ఈ డైరెక్షన్స్ ఏం వేయద్దండి ఎగ్జామ్లో, నార్మల్గా వేయండి. ఏం చేస్తున్నారు అనేది మాత్రం స్టెప్ వైజ్ వేయాలన్నమాట. స్టెప్ వైజ్ చూడండి, స్టెప్ వైజ్ ఫాలో అవ్వాలన్నమాట. చూడండి, ప్రొసీజర్ ఫర్ రిడక్షన్ ఆఫ్ లెవెల్స్. రిడక్షన్ ఆఫ్ లెవెల్స్ అంటే ఆర్ఎల్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. యాక్చువల్గా ఇది నేను సాల్వ్ చేయకూడదు, ఎందుకంటే టైం మీకు వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, మీకు చూడడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. సో మనం చేసిందే, ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేసాం, HI1 ఫైండ్ అవుట్ చేసాం. RL1 ప్లస్ BS1 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 30.500 ప్లస్ 1.895 ఈజ్ ఈక్వల్ టు 32.395. ఇప్పుడు నేను టేబుల్లో వేసేసి ఇక్కడ వేస్తున్నాను కాబట్టి ఇలా ఉంది. మీరు ఎగ్జామ్లో ఈ ప్రొసీజర్ ఫైండ్ అవుట్ చేస్తా టేబుల్లో వేయాలి సైమల్టేనియస్గా అంటే రెండు ఒకేసారి, ఒకటి తర్వాత ఒకటి. RL at 2 ఈజ్ ఈక్వల్ టు, RL తెలియదు కదా, RLసే మనం ఫైండ్ అవుట్ చేసి HI1 మైనస్ IS. ఇది గుర్తుపెట్టుకోండి, ప్లస్ కాదు ఇది IS ఏంది సెకండ్ పాయింట్ దగ్గర. ఇప్పుడు ఎంత అవుతుంది, 32.395 మైనస్ 1.500. సింపుల్, ఏం కాంప్లికేటెడ్ లేదు. 30.895 టేబుల్లో చూడడం, వేయడం. సో RL3 ఫైండ్ అవుట్ చేస్తాం. సేమ్ HI1 మైనస్ IS ఉంటే IS, FS ఉంటే FS. IS3 32.395 మైనస్ 1.865 ఈజ్ ఈక్వల్ టు 30.530 మీటర్స్. నెక్స్ట్ ఏం చేస్తాము, FS వచ్చేదాకా HI ఫైండ్ అవుట్ చేయము, సింపుల్ లాజిక్ అదే. HI1 మైనస్ FS ఫోర్త్ పాయింట్ దగ్గర ఎంత, 32.395 మైనస్ 2.570 ఈజ్ ఈక్వల్ టు 29.825 మీటర్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ FS వేసేసాం కాబట్టి HI2 వస్తుంది. ఇప్పుడు HI2 ఈజ్ ఈక్వల్ టు RL4. లాస్ట్ ఫైండ్ అవుట్ చేసిన RL ఉంది కదా, ఇది ఈ RLతో బ్యాక్ సైడ్ యాడ్ చేస్తాం, అప్పుడు HI2 వస్తుంది. RL4 ప్లస్ బ్యాక్ సైడ్ అట్ స్టేషన్. కొంచెం ఉండండి, FS తీసేసామా, అంతేలే. 29.825 ఈజ్ ఈక్వల్ బ్యాక్ సైడ్ ఆన్ TP1 అని రాస్తాం. ఇక్కడ TP1 అని రాయకపోయినా ఇబ్బంది ఏం లేదు. 29 అంటే ఈ వాల్యూ, ఇక్కడ ఈ వాల్యూ వేస్తున్నాం. 29.825 ప్లస్ బ్యాక్ సైడ్ టేబుల్లో ఉంటుంది చూడండి, 2.990 ఈజ్ ఈక్వల్ టు 32.815 మీటర్స్. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాము, RL ఫైండ్ అవుట్ చేస్తాం. RL5 ఈజ్ ఈక్వల్ టు HI2 మైనస్ అవుద్దా ప్లస్ అవుద్దా, మైనస్ అవుద్ది. మీకు IS లేదు కాబట్టి FS వేస్తాం. FS ఆఫ్ ఫిఫ్త్ పాయింట్, IS ఉంటే IS వేసేవాళ్ళం. IS వేస్తూ లాస్ట్ మాత్రం FS వేస్తాం. FS అంటే 4 సైడ్ ఈజ్ ఈక్వల్ టు 32.815 మైనస్ FS ఏంది 2.020 ఈజ్ ఈక్వల్ టు 30.795 మీటర్స్. ఓకేనా. నెక్స్ట్ సెవెంత్ది, నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, HI3. ఎందుకని ఇక్కడ FS వేసేసాం కదా, చూడండి మీరు ఇక్కడ FS వచ్చిన తర్వాత HI ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సింపుల్ లాజిక్. ఫార్ములా అయింది RL ప్లస్ BS. RL ఏది ఫిఫ్త్ పాయింట్, BS ఆన్ TP2. ఓకేనా. ఈజ్ ఈక్వల్ TP2 అని రాయకపోయినా ఏం పర్వాలేదు. RL5 ఎంత ఇప్పుడే ఫైండ్ అవుట్ చేశాం కదా, 30.795 ప్లస్ బ్యాక్ సైడ్ టేబుల్లో చూడండి 2.410 ఈక్వల్ 33.205 మీటర్స్. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఎయిత్ పాయింట్ చూడండి, RL6. మొత్తం ఎన్ని ఫైండ్ అవుట్ చేసేది మనం, 7 ఫైండ్ అవుట్. HI3 ఫైండ్ అవుట్ చేసాం కదా ఇప్పుడే, HI3 ఫైండ్ అవుట్ చేసాం కదా, HI3 మైనస్ IS6 ఈజ్ ఈక్వల్ టు 33.205 మైనస్ 2.520. మీరు సాల్వ్ చేసేటప్పుడు టేబుల్లో చూస్తా సాల్వ్ చేస్తారు, సింపుల్గా ఉంటుంది. ఓకేనా. ఓన్లీ BS FS ఒకే రోలో వచ్చినప్పుడు మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు, కన్ఫ్యూజ్ అవుతారు. కొత్త కదా మీకు, అసలు ఆన్లైన్లో విని ఉంటారు క్లాసులు, అందుకని చెప్పి. సో నెక్స్ట్ లాస్ట్ RL7 ఫైండ్ అవుట్ చేస్తారు, దాంతో 99% అయిపోద్ది. 99 చూడండి, HI3 మైనస్ FS at 7th పాయింట్ వీళ్ళు 33.205 మైనస్ 2.960 ఈజ్ ఈక్వల్ టు 30.245 మీటర్స్.
ఇక్కడతో 90% అయిపోయింది. చాలా మంది ఇక్కడతో సాల్వ్ చేసి ప్రాబ్లం అయిపోయింది అనుకుంటారు, కానీ అయిపోలేదు. ఒక చిన్న చెక్ ఉంది, అరిథమెటిక్ చెక్. సో ఇది చేస్తేనే 100% అయినట్టు, లేదంటే లేదు. ఫార్ములా ఏంటంటే ఇందాక చెప్పా కదా, సిగ్మా బిఎస్ మైనస్ ఇది మైనస్ సిగ్మా బిఎస్ మైనస్ సిగ్మా ఎఫ్ ఇస్ ఈక్వల్ టు లాస్ట్ ఆర్ఎల్ మైనస్ ఫస్ట్ ఆర్ఎల్. మనం సిగ్మా బిఎస్ కనుక్కున్నాం, సమ్ అని ఫైండ్ అవుట్ చేసాం కదా, 7 టేబుల్లో ఉంటుంది చూడండి, 7.295 మైనస్ 7.550. అంటే చూపిస్తా, ఇక్కడ ఉంది చూడండి, 7 కింద ఉంది కదా, ఇక్కడ నేను రౌండ్ అప్ 7.295. ఇది బిఎస్, ఇది ఎఫ్ఎస్ సమ్మేషన్. సో ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ ఆర్ఎల్ ఎంత, లాస్ట్ ఆర్ఎల్ అంటే టేబుల్లో లాస్ట్ వాల్యూ ఉన్న ఆర్ఎల్ 30 ఇక్కడ ఉంది కదా పైన 30.245 అని, 245 మైనస్ ఫస్ట్ ఆర్ఎల్, ఇది వాడిచ్చాడు 30.500. ఓకేనా, ఈ రెండింటిని మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 0.255 ఈజ్ ఈక్వల్ టు 0.255. రెండు ఈక్వల్ అవుతాయి, రెండు ఈక్వల్ అయితేనే కరెక్ట్ చేసినట్టు, లేదంటే రాంగ్. సో హెన్స్ ప్రూవ్డ్, ఇక్కడతో 100% అయినట్టు. సో ఈ మైనస్ సైన్ ఏంటంటే మనం లెవెలింగ్ ఆపరేషన్ చేస్తాం కదా, చేసినప్పుడు ఏ పాయింట్ ఇక్కడ ఉంది, బి పాయింట్ అంటే నెక్స్ట్ బి పాయింట్ ఇక్కడ ఉంది. సో ఏ పైన ఉంది, బి కింద ఉంది, అంటే తగ్గింది హైట్, కాబట్టి మైనస్ సైన్ వచ్చింది. ఒకవేళ ఇలా ఉంది అనుకోండి, ఏ బి, సో ఇలా పైకి వెళ్తున్నాం కాబట్టి హైట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్లస్ సైన్ వచ్చేది. సో ఇక్కడ మైనస్ సైన్ వచ్చింది కాబట్టి కిందకి, ఏ నుంచి కిందకి ఫాల్ అయింది, ఫాల్ అంటారు దాన్ని. ఓకేనా, ఫాల్ ఇది. సో మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఆల్ ది బెస్ట్.